ఈ యొక్క ఐతుకు కూడా ఏంటంటే కిటికీలో కూర్చున్నాడు, అటు లోకాన్ని చూస్తున్నాడు, ఇటు వాక్యాన్ని వినాలి అనుకున్నాడు. ఇది సాధ్యమా? టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆత్మీయ స్థితిలో మనుషులు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు చర్చికి వెళ్ళాలంటే ఓన్లీ బైబిలే పట్టుకొని వెళ్ళేవాళ్ళం. బైబిల్ కానీ పాటల పుస్తకం కానీ తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోతుంది, బైబిల్ బదులు ట్యాబ్స్ వచ్చేసాయి. బైబిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లోనే చూస్తూ ఉంటాము. రెఫరెన్స్ లేదని చెప్తే చూస్తూనే ఉంటారు. మరి అక్కడ ఓన్లీ బైబిల్ ఒకటే చూడగలుగుతామా? ఏదో నోటిఫికేషన్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచైనా రావచ్చు. అది ఇన్స్టాగ్రామ్ నుంచి రావచ్చు, ఫేస్బుక్ నుంచి రావచ్చు, వాట్సాప్ నుంచి రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. చూడకుండా ఉండగలిగినంత నిగ్రహం ఉంటుందా? కేవలం బైబిల్ యాపే ఓపెన్ చేసి అది మాత్రమే చూసి క్లోజ్ చేసేంత నిగ్రహము ఉంటుందా? ఉండే పరిస్థితి కాదు. చూడండి, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో సంఘంలో జరిగే పరిస్థితులు. ఆ రోజున ఐతుకు ద్వారానే దేవుడు బయలుపరిచాడు. పులిపీట మీద నిలబడుతున్నారు, వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్పుకుంటూనే ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఎందుకు అంత ఆతృత? అంటే చూడండి, మనిషిని ఎంతగా బానిస అంటే నిలబడి బోధిస్తున్న వ్యక్తి తనే అంత సెల్ఫ్ కంట్రోల్గా లేనప్పుడు వచ్చిన క్రౌడ్ ఎలా ఉంటారు? ఇంకా ఎందుకు ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఇవన్నీ రాయించాడు అని అంటే యుగాంతంలో ఉన్న మనకి బుద్ధి కలగడానికి. ఆ రోజున ఐతుకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని పద్ధతిలో ఉండు. నువ్వు లోకాన్ని చూడాలని, లోకంలోకి వెళ్ళి లోకంలో ఏం జరుగుతుందో ఇవి చూడాలని ఈ ప్రయత్నం చేయకు. పరిపూర్ణంగా నువ్వు ఉంటున్న గంట ఉంటావా, 2 గంటలు ఉంటావా, పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో సమయాన్ని ఇవ్వు.